మై ఛానల్. ఈరోజు మనం ఇన్ఫినిటీ షీట్ ఆఫ్ చార్జ్ చూద్దాం. గాస్లా అప్లికేషన్స్లో థర్డ్ వన్ చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో నుంచి పక్కా ఒక క్వశ్చన్ రావచ్చు. చూడండి, JN2 జీబీ వాళ్ళకి చెప్తున్నా, పక్కా ఒక క్వశ్చన్, JN2 కే అయినా పక్కా ఒక క్వశ్చన్ రావచ్చండి. పక్కా 1 క్వశ్చన్ పడుతుంది. చూడండి, ఒకసారి నేర్చుకొని ఎగ్జామ్స్కి వెళ్ళండి. పక్కా ఒక క్వశ్చన్ 7 మార్క్స్ అనేది మీ చేతుల్లో ఉంటుంది అప్పుడు. ఓకేనా? ఇప్పుడు మనం షీట్ ఛార్జ్ చూస్తే, షీట్ ఎగ్జాంపుల్గా డ్రా చేస్తున్నా. ఇది ఒక షీట్ అనుకుందాం. ఓకేనా? షీట్ అనేది ఎప్పుడు వై డైరెక్షన్, వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్లోనే ఉంది. ఓకే, ఇక్కడ మనం కన్సిడర్ ఏ లైన్ షీట్ ఆఫ్ చార్జ్ ρS. ఈ ఏరియా అంతా, ఇక్కడ ఒక షీట్ ఉంది, ఇక్కడ షీట్ ఉంది. షీట్ని ఎలా ప్లేస్ చేసాం, ఆర్ సర్కిల్గా గీసుకోకుండా స్క్వేర్లో గీసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఇది ఏరియా, దీన్నే ఏరియా. ఓకే, ఇప్పుడు మనం యూజింగ్ గాస్లా అప్లికేషన్స్ కాబట్టి గాస్లా యూజ్ చేస్తున్నాం. యూజింగ్ గాస్లా సై ఈక్వల్స్ టు మనకు తెలుసు క్యూ ఎన్క్లోజ్ అని, దాని ఈక్వేషన్ 1 అనుకోవచ్చు. క్యూ ఎన్క్లోజ్ ఈక్వల్స్ టు మనకు ఫార్ములా తెలుసు, ఏంటి? ఇంటిగ్రల్ ఆఫ్ ఎస్ ρS ds. ρS కాన్స్టెంట్ బయట తీసుకెళ్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ ds రెండు క్యాన్సిల్ అవుతుంది. ρS ఇంటూ ఎస్, క్యూ ఈక్వల్స్ టు ρS ఇంటూ ఎస్. దీన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకుంటాం. ఓకేనా? ఆర్ ఇప్పుడు మనం S ఈక్వల్స్ టు ఏ అంటే ఇక్కడ ఏరియాలో చూపించాం కదా, అందుకే S ఈక్వల్స్ టు ఏ అనుకుంటే క్యూ ఈక్వల్స్ టు ρS ఇంటూ ఏ, దీన్ని థర్డ్ ఈక్వేషన్ అనుకుందాం, ఆర్ సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. రెండు ఒకటే కదా, S ప్లేస్లో ఏ. ఎందుకంటే ఇక్కడ మనం సర్ఫేస్ని ఏరియాలో చూపిస్తున్నాం కాబట్టి, షీట్లో ఒక ఏరియాలో చూపిస్తున్నాం కాబట్టి ఏ కింద తీసుకున్నాం. ఇప్పుడు మనం వీ హ్యావ్ సై ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎస్ డి డాట్ డిఎస్. మనకి డిఎస్ అంటే ఏది తెలుసు, లేదా సై ఈక్వల్స్ టు సింప్లిఫైగా డిజెడ్ ఇంటూ ఏజెడ్ డైరెక్షన్లో తీసుకుందాం, ఇంటూ డిఎస్. డిజెడ్ అనేది కాన్స్టెంట్ బయట తీసుకొచ్చేస్తే డిజెడ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎస్ డిఎక్స్ డివై ఏజెడ్ ఇంటూ ఏజెడ్. ఏజెడ్ యూనిట్ వెక్టర్ 1 రెండు క్యాన్సిల్ అయిపోయింది. సై ఈక్వల్స్ టు డిజెడ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎస్ డిఎస్ డివై. డిఎస్ ప్లేస్లో మనం డిఎక్స్ డివై రాసాం, ఎందుకంటే ఏజెడ్ డైరెక్షన్లో తీసుకుంటున్నాం. ఓకేనా? కోఆర్డినేట్ సిస్టమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అది చెప్తున్నా. కోఆర్డినేట్ సిస్టమ్ మీరు నేర్చుకుంటే ఇది మీకు అర్థమవుతుంది. ఈ డిఎస్ని ఇది ఎలాగ రాసుకున్నామో మీకు అర్థమవుతుంది. ఓకేనా? అంతవరకు మీకు ఏమీ అర్థమవుతుంది. ఓకేనా? సై ఈక్వల్స్ టు డిజెడ్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎస్, దీన్నే మళ్ళీ ds ఈక్వల్స్ టు dx dy బై కోఆర్డినేట్ సిస్టమ్ ds. ఓకేనా? ఇప్పుడు మనకి ఏటుంది, టాప్ బాటమ్ రెండా ఉంది కదా, అయితే వై డైరెక్షన్ పైన లేకపోతే ఎక్స్ డైరెక్షన్ కింద, అలా చూసుకుంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎస్ ఆఫ్ టాప్, ఎస్ ఇది ఒక ఏరియా నుంచి ఎస్ ఇంటి టాప్ బాటమ్, అదే ఇక్కడ రాస్తున్నా. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎస్ టు టాప్, సర్ఫేస్ టు టాప్, dz ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ బాటమ్ టు సర్ఫేస్ dz ఆఫ్ dz. ఓకేనా? ఇప్పుడు మనం సై ఈక్వల్స్ టు dz కాన్స్టెంట్ బయట తీసుకొస్తే, రెండిట్లో కామన్ తీసేద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్, మీకు బాగా అర్థం కాబట్టి టాప్ ds ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ బాటమ్ ds, ఇలాగ రాసుకోవచ్చు కదా. దీన్నే ఇంటిగ్రేషన్ ఆఫ్ ds ఆఫ్ టాప్ ఉందనుకోండి ఏ అనుకుంటే, ఇంటిగ్రేషన్ ఆఫ్ బాటమ్ కూడా ds ఈక్వల్స్ టు ఏ అనుకుంటే, అజ్యూమ్ చేసుకుంటే ఏ, ఎందుకంటే ఏరియాలో తీసుకుంటాను కాబట్టి ఏ అనుకుంటే, ఇక్కడ ఏముంటుంది, సై ఈక్వల్స్ టు dz ఆఫ్ ఏ ప్లస్ ఏ. ఏ ప్లస్ ఏ ఏటవుతుంది, 2a అవుతుంది. సై ఈక్వల్స్ టు dz ఆఫ్ 2a. సై ఈక్వల్స్ టు మనకు తెలుసు కదా క్యూ ఎన్క్లోజ్డ్ అని. ఇప్పుడు సై వాల్యూ
dz 2a వచ్చింది కదా psi వాల్యూ, సబ్స్టిట్యూట్ చేయడమే జస్ట్. psi వాల్యూ ఏంటి dz ఆఫ్ 2a. అలాగే q ఎన్క్లోజర్ రో s ఇంటూ ఏ క్యాన్సిల్, dz ఆఫ్ 2 ఈక్వల్స్ టు రో s. ఇప్పుడు మనం ఏజెడ్ డైరెక్షన్లో ఇందాక తీసుకున్నాం కాబట్టి మళ్ళీ ఏజెడ్ డైరెక్షన్లో తీసుకుందాం. ఏజెడ్ ఇంటూ 2 ఈక్వల్స్ టు రో s ఏజెడ్. ఇప్పుడు మనం దీన్ని d కింద రాసుకోవచ్చు కదా. d ఈక్వల్స్ టు 2 ఈక్వల్స్ టు రో s ఏజెడ్. ఇప్పుడు మనకి d వాల్యూ కావాలి. d ఈక్వల్స్ టు రో s ఏజెడ్ బై 2. మల్టిప్లికేషన్ ఉంది, ఇటు వెళ్తే డివిజన్. ఓకేనా. మన సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ బట్టి d ఈక్వల్స్ టు ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఈ. ఓకేనా. సబ్స్టిట్యూట్ చేస్తే ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఈ ఈక్వల్స్ టు రో s ఏజెడ్ బై 2. మనకి ఈ వాల్యూ కావాలి. ఈ ఈక్వల్స్ టు రో s ఏజెడ్ బై 2 ఎప్సిలాన్. ఈక్వల్స్ టు రో s బై 2 ఎప్సిలాన్ ఇంటూ ఏజెడ్ డైరెక్షన్. ఫైనల్ ఈక్వేషన్ ఆఫ్ షీట్ చార్జ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దీన్నే సర్ఫేస్ చార్జ్ కూడా అనొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.